శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 64వ సర్గము. మునిబాలకుని చంపిన కారణముగా తనకు ప్రాప్తించిన శాపమును గూర్చి దశరథుడు కౌసల్యకు తెలుపుట. పిమ్మట పుత్రదుఃఖముతో అతడు మరణించుట. వధమ ప్రతిరూపం తు మహర్షేస్తస్య రాఘవః విలపన్నేవ ధర్మాత్మ కౌసల్యాం పునరబ్రవీత్. ధర్మాత్ముడైన ఆ దశరథ మహారాజు ఆ మునిబాలుని యొక్క మిక్కిలి బాధాకరమైన మృతిని జ్ఞప్తికి తెచ్చుకుని ఎంతయు విలపించుచు మరలా కౌసల్యతో నిట్లనెను. తదజ్ఞానాన్ మహత్ పాపం కృత్వాహం సంకులేంద్రియః ఏకస్త్వచింతయం బుద్ధ్యా కథం ను సుకృతం భవేత్. ఓ దేవి, అజ్ఞానవశమున నేను ఇట్టి మహాపాపము చేయుటచే నా ఇంద్రియములన్నీను వ్యాకులపాటునకు లోనయ్యను. మునికుమారుని చంపిన ఈ మహాపాతకము నుండి విముక్తుడనగుట ఎట్లు అని నేను ఒంటరిగా నాలో నేను ఆలోచింపసాగితిని. తతస్థం ఘటమాదాయ పూర్ణం పరమవారిణ ఆశ్రమం తమహం ప్రాప్య యథాఖ్యాత పదం గతః. అనంతరము నేను అతడి పాత్రలో నీరు నింపుకొని దానిని తీసుకొని మునిపుత్రుడు తెలిపిన బాటను బట్టి తిన్నగా ఆ ఆశ్రమమునకు చేరితిని. తత్రాహం దుర్బలావంధౌ వృద్ధావా పరిణాయకౌ అపశ్యం తస్య పితరౌ లోనపక్షా వివద్విజౌ తన్నిమిత్తాభిరాసీనౌ కథాభిర పరిక్రమౌ తామాసాం మత్కృతే హీనౌ ఉదాసీనవనాథవత్. ఆ ఆశ్రమమునందు ఆ ఋషికుమారుని తల్లిదండ్రులను చూచితిని. వారు బలహీనులు, వృద్ధులు, అందులు. వారు రెక్కలు తెగిన పక్షుల వలె ఎటూ కదలలేక ఒకచోట పడియుండిరి. అటూనిటూ కదలక తమ కుమారుని గూర్చే మాట్లాడుకొనుచు అతని రాకకై వారు నిరీక్షించుచుండిరి. నా కారణముగా వారి ఆశలు అడియాశలాయెను. అది తెలియక వారి సుతుడు మరణించినట్లు ఎరుంగక అనాథల వలె వారు ఉదాసీనులై ఉండిరి. శోకోపహత చిత్తశ్చ భయసంత్రస్తచేతనః తచ్చాశ్రమ పదం గత్వా భూయః శోకమహం గతః. మునికుమారుని చంపినందున మొదట నేను శోకముతో దురపెల్లుచుంటిని. నా ఆకృత్యమునకు ఆ తల్లిదండ్రులు ఏమని శపింతురోయని నా మనస్సు తీవ్రమైన భయమునకు లోనయ్యను. ఆశ్రమమున అడుగుపెట్టి వారిని చూచినంతనే నేను ఇంకనూ శోకగ్రస్తుడనైతిని.
పదశబ్దం తు మే శ్రుత్వా మునిర్వాక్యమభాషత కిం చిరాయసి మే పుత్ర పానీయం క్షిప్రమానయ యన్నిమిత్తమిదం తాత సలిలే క్రీడితం త్వయా ఉత్కంఠితా తే మాతేయం ప్రవిశ క్షిప్రమాశ్రమం యద్వలీకం కృతం పుత్ర మాత్రా తే యదివా మయా న తన్మనసి కర్తవ్యం త్వయా తాత తపస్వినా త్వం గతిస్త్వగతీనాం చ చక్షుస్త్వం హీనచక్షుషాం సమాసక్తాస్త్వయి ప్రాణాః కిం త్వం నో నాభిభాషసే. నా అడుగుల చెప్పుడు విని ఆ ముని ఇట్లు పలికెను, నాయనా కుమారా, ఇంత ఆలస్యము చేసితివేలా? త్వరగా నీటిని తెమ్ము, దాహము తీర్చుకొందుము. జలకములాడుటకై వెళ్ళి నీవు ఇంత ఆలస్యము చేసేందులకు మీ తల్లి నీకై తహతహపాటుతో ఎదురు చూచుచున్నది. మా కడకు త్వరగా రమ్ము. కుమారా, నేను గాని మీ అమ్మ గాని నీకేమైనను అప్రియమనర్చితిమా? మా వలన ఏ కొంచెముగానైనను అపరాధము జరిగినదా? అట్లు జరిగి ఉన్నచో దానిని నీవు మనస్సులో పెట్టుకొనవద్దు. నీవు తపస్వివి గదా. మా సమస్త ప్రాణములను నీపై నిలుపుకొని ఉంటిమి. ఇంతకును నీవు మాట్లాడవేమి? మునిమవ్యక్తయా వాచ తమహం సజ్జమానయా హీన వ్యంజనయా ప్రేక్ష భీత ఇవాబ్రువం. ఆ మునిని చూడగానే నాకు మిక్కిలి భయము కలిగెను. నా నాలుక తడబడసాగెను. ఎట్టకేలగు మాటలను దిగమరింగుచు అస్పష్టముగా ఆయనతో ఇట్లు పలికితిని, మనసః కర్మచేష్టాభిః అభిసంస్తభ్య వాగ్బలం ఆచచక్షే త్వహం తస్మై పుత్ర వ్యసనజం భయం. నా మనస్సునందలి భయమును మాటల తడబాటును బయటపడనీయక నిగ్రహించుకొంటిని. బాధాకరమైన అతని కుమారుని మరణ వార్తను గుర్చి తిన్నగా చెప్పదొడంగితిని. క్షత్రియోహం దశరథో నాహం పుత్రో మహాత్మనః సజ్జనావమతం దుఃఖం ఇదం ప్రాప్తం స్వకర్మజం. ఓ మహాత్మా, నేను మీ పుత్రుడను గాను క్షత్రియుడను. నా పేరు దశరథుడు. నేను సత్పురుషులు నిందించునటువంటి శోచనీయమైన ఒక దుష్కృత్యమనర్చితిని. భగవన్ చాపహస్తోహం సరయూతీరమాగతః జిఘాంసుః స్వాపదం కంచిత్ నిపానే చాగతం గజం తతశ్రుతో మయా శబ్దో జలే కుంభస్య పూర్యతః దిపోయమితి మత్వాయం బాణేనాభిహతో మయా. ఓ పూజ్యుడా, నేను ధనుర్బాణములను ధరించి ఈ సరయూ తీరమునకు వచ్చి తిని. నీరు త్రాగుటకై తీరమునకు చేరు ఏనుగును గాని క్రూర మృగమును గాని వేటాడదలిచి తిని. కొంత తడవునకు నీటిలో కడవును ముంచు బుడబుడా శబ్దము నాకు వినపడెను. ఆ శబ్దమును బట్టి ఒక ఏనుగు నీరు త్రాగుచున్నదని తలంచి తిని. వెంటనే దానిపై శబ్దభేదీ బాణమును ప్రయోగించి తిని. గత్వా నద్యాస్తతస్తీరం అపశ్యామిషునా హృది మినిర్భిన్నం గతప్రాణం శయానం భువితాపసం. పిమ్మట ఆ నదీ తీరమునకు వెళ్ళి అతడు ఒక తాపసిని చూచి తిని. అతని వక్షస్థలమున బాణము గుచ్చుకొని ఉండెను. అతడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుచు భూమిపై పడి ఉండెను. భగవన్ శబ్దమాలక్ష్య మయా గజజిగాంసునా విసృష్టోంభసి నారాచః తతస్తే నిహతస్సుతః తతస్తస్త్యేవ వచనాత్ ఉపేత్య పరితప్యతః స మయా సహసా బాణ ఉద్ధృతో మర్మతస్తదా స చోద్ధృతేన బాణేన తత్రైవ స్వర్గమాస్థితః భవంతౌ పితరౌ శోచన్ అంధావితి విలప్యచ. ఓ మహాత్మా, ఏనుగును చంపదలచి నేను శబ్దమును బట్టి బాణమును విడిచితిని. కానీ ఆ బాణము దెబ్బకు నీ కుమారుని ప్రాణములు అన్నుబట్టెను. గాయపడి పరితపించుచున్న నీ పుత్రుని సూచనను అనుసరించి ఆయువు పట్టున గుచ్చుకొని ఉన్న ఆ బాణమును తొలగించి తిని. నేను ఆ శరమును తీసివేయగా, అయ్యో, అంధులైన నా తల్లిదండ్రులు ఏమైపోవుదురో గదా అని విలపించుచు అతడు అచటనే స్వర్గస్థుడాయెను. అజ్ఞానాద్భవతః పుత్రః సహసాభిహతో మయా శేషమేవం గతేయత్ స్యాత్ తత్ ప్రసీదతు మే మునిః. నా అజ్ఞానము వలన నేను మీ సుతుని మృతికి కారణమైతిని. అయ్యా, జరిగినది ఇది. ఇక మీదట నన్ను అనుగ్రహించెదరో శపించెదరో మీ దయా. తచ్చుత్వా వచః క్రూరం మయోక్తమఘశంసినా నాసకత్ తీవ్రమాయాసం అకర్తుం భగవాన్ ఋషిః. నేననర్చిన ఆ దుష్కృత్యమును గూర్చి పశ్చాత్తాపపడుచు పలికిన క్రూరవచనములను ఆ పూజ్య మహర్షి వినెను. అందువలన అతడు నాకు తీవ్రమైన దుఃఖమును కలిగింపకుండా ఉండలేకపోయెను, అనగా శపించుటకు సంసిద్ధుడాయెను. స బాష్పపూర్ణ వదనో నిశ్వసన్ శోకకర్షితః మమూవాచ మహాతేజాః కృతాంజలి ముపస్థితం. అప్పుడు నేను దోసిలొగ్గి ఆయన ఎదుట నిలబడితిని. అంతటా ఆ మహాతేజస్వి మిగుల వగచుచు నిట్టూర్చుచు కన్నీరు మున్నీరుగా విలపించుచు నాతో ఇట్లనెను, యద్యేతద శుభం కర్మణత్వం మే కథయే స్వయం
ఫలేన్మూర్ధ స్మతే రాజన్ సద్యః శతసహస్రధా క్షత్రియేణ వధో రాజన్ వానప్రస్థే విశేషతః జ్ఞానపూర్వం కృతస్థానాత్ చ్యావయేదపి వజ్రినం. ఓ రాజా, నీవు చేసిన ఈ మహాపాపకృత్యమును గూర్చి స్వయముగా నాకు చెప్పి ఉండనిచో నీ తల వేల కొలది వ్రక్కలై ఉండేడిది. ఓ ప్రభు, క్షత్రియుడు బుద్ధిపూర్వకముగా వానప్రస్థుని చంపియున్నచో అతడు ఇంద్రుని అంతటి వాడైనను పదవీభ్రష్టుడు కాక తప్పదు. సప్తధాతు ఫలేన్మూర్ధ మునౌ తపసి తిష్టతి జ్ఞానాద్విసృజత శస్త్రం తాదృశే బ్రహ్మవాదిని అజ్ఞానాద్ధి కృతం యస్మాత్ ఇదం తేనైన జీవసి అపిహ్యజ్య కులం న స్యాత్ ఇక్ష్వాకూనాం కుతో భవాన్. తపమునరించుచున్న మునిపై గాని అట్టి బ్రహ్మచారిపై గాని బుద్ధిపూర్వకముగా బాణము ప్రయోగించినచో ఆ పాపి యొక్క తల ముక్కలు ముక్కలగును. ఈ దుష్కృత్యమును నీవు తెలియక చేసితివి గాన బ్రతికిపోయితివి. అట్లుగాక నీవు దీనిని తెలిసి చేసి ఉన్నచో నీవే కాదు నీ ఇక్ష్వాకు వంశమే నశించి ఉండేది. నయనం నృపతం దేశం ఇతి మాం చాభ్యభాషత అద్యతం ద్రష్టుమిచ్చావహ పుత్రం పశ్చిమ దర్శనం. ఓ మహారాజా, మా పుత్రుని చూడగోరుచున్నాము. అతడు పడి ఉన్న చోటికి వెంటనే మమ్ములను తీసుకొని పొమ్ము. మాకు చివరి చూపైనను దక్కును. రుధిరేనావసిక్తాంగం ప్రకీర్ణా జనవాససం శయానం భువి నిస్సంగ్రం ధర్మరాజవశం గతం అదాహమేకస్తం దేశం నీత్వా తౌ భృషదుఃఖితౌ అస్పర్శయమహం పుత్రం తం మునిం సహభార్యయా తౌ పుత్రమాత్మనః స్పృష్ట్వా తమాసాద్య తపస్వినౌ నిపేతతుః శరీరేస్య పితా చాస్యేదమబ్రవీత్. మిగుల దుఃఖించుచున్న ఆ దంపతులకు నేనొక్కడనే ఆ సరయూ తీరమునకు తీసుకొని వెళ్ళి తిని. ఆ తీరమున చచ్చి నేలపై పడి ఉన్న మునిబాలుని శరీరాంగములన్నీను రక్తసిక్తములై ఉండెను. అతడు ధరించిన మృగచర్మము వస్త్రములు చెదిరి ఉండెను. ఆ బాలుని శరీరము ముని దంపతులు స్పృశించున్నట్లు చేసి తిని. ఆ ఋషి దంపతులు తమ పుత్రుని కడకు చేరి అతని స్పృశించుచు దుఃఖమును ఆపుకొనలేక ఆ ఇరువురును అతని కళేబరముపై పడిరి. పిమ్మట తండ్రి విలపించుచు ఇట్లు పలికెను: నాభివాదయసే మాద్య నచ మామభిభాషసే కింను శేషేతు భూమౌ త్వం వత్స కిం కుపితోహ్యసి నత్వహం తే ప్రియః పుత్ర మాతరం పశ్య ధార్మిక కింను నాలింగసే పుత్ర సుకుమార వచోవద. నాయనా, నీవు నాకు నమస్కరించుట లేదేమి? ఇప్పుడు నాతో మాట్లాడవేమి? ఇట్లు నేలపై పండుకొని ఇంటివేళ మాపై నీకేమైనా కోపమా? కుమారా, ఓ బుద్ధిమంతుడా, నీకు నా పైన ప్రేమ లేనిచో కనీసము మీ తల్లి వైపైనను చూడుము. నాయన, నన్ను కౌగిలించుకొనవేమి? ఓ సుకుమారా, ఒక్కసారి మాట్లాడుము. కస్య వాపరాత్రేహం శ్రోష్యామి హృదయంగమం అధీయానస్య మధురం శాస్త్రం వాన్యద్విశేషతః కోమాం సంధ్యాముపాస్త్యేవ స్నాత్వా హుతహుతాసనః శ్లాఘయిష్యత్యుపాసీనః పుత్రశోక భయార్దితం కందమూలఫలం హృత్వా కోమాం ప్రియమివాతిథిం భోజయిష్యత్య కర్మణ్యం అప్రగ్రహ మనాయకం. ఈ ఉషక్కాలమున హృదయంగమముగా మధురముగా పఠించుచున్న శాస్త్రములను గాని విశేషముగా పురాణేతిహాసములను గాని ఇంకా ఎవరి నోట విందునో. స్నాన సంధ్యాధికములను అగ్నికార్యమును ముగించుకొని నా సమీపమున కూర్చుండి పుత్రశోకమున మునిగి ఉన్న నన్ను ఇంకా ఎవరు ఓదార్పగలరు? నేను కర్మానుష్ఠానములను స్వయముగా నిర్వహింపలేని వాడను. దివ్యర ధాన్యమును అడవి బియ్యమును సంపాదించి తీసుకొని రాలేని వాడను. దిక్కులేని వాడనై పడి ఉన్నవాడను. అట్టి నన్ను ప్రియమైన అతిథిగా గౌరవించి నాకై కందమూల ఫలములను తెచ్చి ఇక మీదట నాకు భోజనము పెట్టువారెవ్వరు? ఇమాం మందాం చ వృద్ధాం చ మాతరం తే తపస్వినీం కథం వత్స భరిష్యామి కృపణాం పుత్రగర్ధినీం. పుత్ర, పంచప్రాణములను నీపైననే పెట్టుకొని అనుక్షణము నీకై పరితపించుచున్న నీ తల్లి ఇదిగో ఇచ్చటనే ఉన్నది. ఈమె అంధురాలు, పైగా వృద్ధురాలు. ఇట్టి దీనురాలని నేనెట్లు భరింపగలను? తిష్టమాం మాగమః పుత్ర యమస్య సదనం ప్రతి సో మయా సహగంతాసి జనన్యా చ సమేధితః ఉభావపి చ శోకార్తౌ అనాథౌ కృపణౌ వనే క్షిప్రమేవ గమిష్యావః త్వయా హీనౌ యమక్షయం. కుమారా, ఆగుమాగుము. ఇప్పుడే పరలోక యాత్రకై తొందరపడకుము. రేపు నీవు, నేను, మీ తల్లి అందరము కలిసి వెళ్ళుదుము. నీ ఎడబాటు కారణముగా మేమిద్దరము శోకమున మునిగి దీనులమై ఉంటిమి. ఈ వనమున దిక్కులేని వారమైతిమి.
కావున ఇప్పుడే మేము ఇరువురము నీతో కూడి యమలోకమునకు చేరెదము. తతో వైవస్వతం దృష్ట్వా తం ప్రవక్ష్యామి భారతీం క్షమతాం ధర్మరాజో మే బిభ్రూయాత్ పితరావయం. అతడికి చేరిన పిమ్మట యముని దర్శించి ఆయనతో ఇట్లు నుడివెదను. ఓ యమధర్మరాజా, నా అపరాధమును క్షమింపుము, నా పుత్రుని విడువుము, తల్లిదండ్రులమైన మమ్ము అతడు పోషింపగలడు. దాతుమర్హతి ధర్మాత్మా లోకపాలో మహాయశాః ఈదృశస్య మమాక్షయ్యాం ఏకామభయ దక్షిణాం. ఆ యముడు ధర్మాత్ముడు, లోకపాలుడు, మిక్కిలి వాసికెక్కినవాడు. ఇట్లు అనాథుడనై పడి ఉన్న నాకు అతడు ఈ ఒక్క అభయదానమును అనుగ్రహింపగలడు. అపాపోసి యదా పుత్ర నిహతః పాపకర్మణ తేన సత్యేన గచ్చాసు ఏ లోకాః శస్త్రయోధినాం యాంతి సురాగతిం యాం చ సంగ్రామేష్వ నివర్తినః హతాస్త్వభి ముఖా పుత్ర గతిం తాం పరమాం వ్రజ. ఓ కుమారా, నీవు ఏ పాపము ఎరుగని వాడవు, పాపాత్ముడైన దశరథుని చేతిలో హతుడవైతివి. ఇందువలన శస్త్రయోధులు మృతులైన పిమ్మట చేరడి ఉత్తమ లోకములను నీకును ప్రాప్తించును. ప్రమాణము చేసి చెప్పుచున్నాను, నేను పలికిన ఈ మాట ముమ్మాటికి సత్యము. నాయన, రణరంగమున వెన్నుచూపక శత్రువును ఎదిరించి అసూలు వీడిన సూర్యులు చేరడి పుణ్యలోకములను నీవును పొందుదువు. ద్వావిమౌ పురుషౌ లోకే సూర్యమండల భేదినౌ పరివ్రాజ్యోగయుక్తశ్చ శరేనాభిముఖోహతః. ఈ లోకమున యోగాభ్యాస నిరతుడైన యతీశ్వరుడును తపస్విను రణరంగమున శత్రువును ఎదిరించి బాణములచే నిహతుడైన వీరుడును ఈ ఇరువురును సూర్యమండలము ద్వారా పుణ్యలోకములకు చేరుదురు. యాం గతిం సగరః శైబ్యో దిలీపో జనమేజయః నహుషో దుందుమారశ్చ ప్రాప్తాస్తాం గచ్చపుత్రక. ఓ పుత్ర, సగర మహారాజు, శిబి చక్రవర్తి, దిలీప ప్రభువు, జనమేజయ భూపతి, నహుష మహీపాలుడు, దుందుమారుడు మొదలగు సత్పురుషులు పొందిన లోకములను నీవును చేరుదువు. దుందుమారుడు ఇతడు బృహదస్సుని కుమారుడు. సహజముగా ఇతని పేరు యవనాశ్వుడు. ఉత్తంకుని తపస్సును భంగము కలిగించిన దుందువు అను రాక్షసుని చంపుటచే ఇతనికి దుందుమారుడు అని పేరు వచ్చెను. యా గతి సర్వసాధూనాం స్వాధ్యాయాత్ తపసా చ యా భూమి దస్యాహితాగ్నేః ఏకపత్నీ వ్రతస్య చ గో సహస్ర ప్రదాతॄణాం యాయా గురుభృతామపి దేహన్యాస కృతాం యాచతాం గతిం గచ్చ పుత్రక. ఓ తనయ, వేదశాస్త్రములను అధ్యయనము చేసిన సత్పురుషులకును తపోధనులైన సాధుజనులకును భూదానము చేసిన మహాపురుషులకును నిత్యము హోమకార్యములను నిర్వహించడి నిష్ఠాపరులకును ఏకపత్ని వ్రతులకును వేల కొలదిగా గోదానములు నడిచిన మహాదాతలకును గురువులకు శుశ్రూషలు చేసిన వారికి గంగా యమునాది పవిత్ర నదీ సంగమ తీర్థములలో సంకల్పపూర్వకముగా దేహత్యాగము చేసిన సిద్ధపురుషులకును లభించు పుణ్యలోకములు నీకును ప్రాప్తించును. నహిత్వస్మిన్ కులే జాతో గచ్చత్య కుశలాం గతిం సతు యాస్యాత్ ఏనత్వం నిహతో మమ బాంధవః ఏవం స కృపణం తత్ర పర్యదేవయతా సకృత్ తతోస్మై కర్తుముదకం ప్రవృత్తః సహ భార్యయా. తపోనిష్ట గలవారు జన్మించిన మనవంశమున పుట్టినవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అశుభ స్థితికి గురికాడు, అనగా సద్గతినే పొందిను. కానీ ఋషిపుత్రుడవైన నిన్ను చంపినవాడే దుర్గతి పాలగును. ఇట్లు ఆ బాలుని తండ్రి పుత్రశోకముతో కన్నీరు మున్నీరుగా విలపించెను. అనంతరము అతడు భార్యతో కూడి మృతుడైన తన పుత్రునకు సద్గతులు కలుగుటకై జలాంజలులను సమర్పించెను. సతు దివ్యేన రూపేణ మునిపుత్రః స్వకర్మభిః స్వర్గమధ్యారుహత్ క్షిప్రం సక్రేణ సహధర్మవిత్. ధర్మాత్ముడైన ఆ మృతబాలుడు తాను జీవించినంత వరకును పుణ్యకార్యముల ప్రభావమున దివ్య రూపమును ధరించి ఇంద్రునితో కూడి వెంటనే స్వర్గమునకు చేరెను. మునిబాలుని కొనిపోవుటకై ఇంద్రుడు స్వయముగా వచ్చెనని గ్రహింపవలెను. ఆభభాషే చ తౌ వృద్ధౌ సహ సక్రేణ తాపసః ఆశ్వాస్య చ ముహూర్తం తు పితరౌ వాక్యమబ్రవీత్. ఇంద్రునితో కూడిన ఆ మునిపుత్రుడు వృద్ధులైన తన తల్లిదండ్రులను క్షణకాలము పాటు ఓదార్చి పిమ్మట వారితో ఇట్లు పలికెను. స్థానమస్మి మహత్ ప్రాప్తో భవతోః పరిచారణాత్ భవంతావపి చ క్షిప్రం మమ మూలముపైష్యతః. భక్తి శ్రద్ధలతో మీకు పరిచర్యలు చేయుట వలన నాకు దివ్యస్థానము లభించినది. మీ ఇద్దరును వెంటనే నా సమీపమునకు చేరుదురు.
ఏవముక్త్వా తు దివ్యేన విమానేన వపుష్మత ఆరురోహ దివం క్షిప్రం మునిపుత్రో జితేంద్రియ. జితేంద్రియుడైన ఆ మునిపుత్రుడు ఈ విధముగా పలికి ప్రశస్తమైన చక్కని ఆకారము గల దివ్య విమానము ద్వారా శీఘ్రముగా స్వర్గమునకు చేరెను. స కృత్వా తూదకం తూర్ణం తాపసః సహ భార్యయా మామువాచ మహాతేజా కృతాంజలిముపస్థితం. పిమ్మట మహాతేజస్శాలి అయిన ఆ ముని భార్యతో కూడి వెంటనే కుమారునకు జలతర్పణములను గావించెను. అంతటా ఆయన సమీపముననే అంజలి ఘటించి ఇన్న నాతో అతడిట్లనెను: అద్యైవ జహిమాం రాజన్ మరణే నాస్తి మే వ్యధ యచ్చరేనైక పుత్రం మాం త్వమకార్షీర పుత్రకం. ఓ రాజా, నా ఒక్కగానొక్క కొడుకును నీ బాణముతో చంపి నన్ను సంతోషహీనుని గావించితివి. ఇంకా ఆలస్యం ఎందులకు? నేడే ఆ బాణముతో నన్నును హతమార్చుము. ఇప్పుడు నాకు చావంటే బాధలేదు. త్వయాతు యద విజ్ఞానాత్ నిహతో మే సుతశుచి తేన త్వామభిసప్స్యామి స దుఃఖమతిదారుణం. పుత్ర వ్యసనజం దుఃఖం యదే తన్మమ సాంప్రతం ఏవం త్వం పుత్రశోకేన రాజన్ కాలం కరిష్యసి. అజ్ఞానవశమునేనైనను నీవు నిరపరాధి అయిన నా కుమారుని చంపితివి. కావున నీకు మిక్కిలి దుఃఖము కలుగునట్లు దారుణమైన శాపమునిత్తును. ఇప్పుడు నన్ను అంతులేని పుత్ర దుఃఖమునకు గురి చేసితివి. రాజా, ఇట్లే నీవును పుత్రశోకమునకు లోనై మరణింతువు. అజ్ఞానాత్తు హతో యస్మాత్ క్షత్రియేణ త్వయా మునిః తస్మాత్ త్వాం నావిసత్యాసు బ్రహ్మహత్యా నరాధిప త్వామప్యేతాదృశే భావః క్షిప్రమేవ గమిష్యతి జీవితాంతకరో ఘోరో దాతారమివ దక్షిణ. ఓ మహారాజా, క్షత్రియుడవైన నీవు అజ్ఞాన కారణముగా వైశ్యవంశమునకు చెందిన మునిబాలకుని చంపితివి. అందువలన నిన్ను బ్రహ్మహత్యా పాతకము అంటదు. అయినప్పటికీ ప్రాణాంతకమైన భయంకరమగు ఇట్టి పుత్రశోక రూప దుస్థితి సత్పాత్రునకు దానము చేసిన వానికి ఆ దక్షిణ ఫలము వలె నీకు వెంటనే ఈ జన్మయందే కలుగును. ఏవం శాపం మైన్యస్య విలప్య కరుణం బహు చితామారోప్య దేహం తన్నిధునం స్వర్గమభ్యయాత్. ఈ విధముగా అతడు నన్ను శాపమునకు గురి చేసిన పిమ్మట ఆ దంపతులు కడు దీనముగా మిగుల విలపించిరి. కొంత తడవునకు వారు దేహములను చితాగ్నికి ఆహుతి అనర్చి స్వర్గస్థులైరి. తదేతచ్చింతయానేన స్మృతం పాపం మయా స్వయం తదా బాల్యాత్ కృతం దేవి శబ్దవేద్యను కర్షిణ తస్యాయం కర్మణో దేవి విపాకః సముపస్థితః అపద్యైః సహ సంభుక్తే వ్యాధిరన్న రసే యథా తస్మాన్నామాగతం భద్రే తస్యోదారస్య తద్వచః యదహం పుత్రశోకేన సంత్యక్ష్యామ్యద్య జీవితం. ఓ దేవి, నా చిరువయస్సున అజ్ఞానము వలన స్వయముగా శబ్దవేధి బాణమును ప్రయోగించి మునిబాలుని చంపిన దుష్కార్యము నేడు పుత్రుని ఎడబాటు దుఃఖమునకు లోనైన ఈ సమయమున నాకు జ్ఞప్తికి వచ్చినది. ఓ కౌసల్య, అనారోగ్యకరములైన పదార్థములతో అన్నము తిన్నవానిని కాలాంతరమున రోగము పీడించున్నట్లు నేను ఆనాడు చేసిన దుష్కర్మ ఫలము నన్ను ఈనాడు వేధించుచున్నది. నాడు ఆ మహాత్ముడు నాకిచ్చిన శాప ఫలితమును నేడు అనుభవించుచున్నాను. అందువలన పుత్రశోకముతో నేడు నా జీవితమును చాలింతును. చక్షుర్భ్యాం త్వాంన పశ్యామి కౌసల్యే సాధు మాం స్పృశ ఇత్యుక్త్వా స రుదంస్త్రస్తో భార్యామాహ చ భూమిపః. ఓ కౌసల్య, నా దృష్టి మందగించినది, నిన్ను స్పష్టముగా చూడలేకున్నాను, నన్ను ఒకసారి స్పృశింపుము అని పలికి ఆ రాజు భయపడిన వాడే ఏడ్చుచూ ఆమెతో మరలా ఇట్లనెను: ఏతన్మే సదృశం దేవి యన్మయా రాఘవే కృతం సదృశం తత్తు తస్త్యైవ యదనేన కృతం మయి. ఓ దేవి, శ్రీరామునకు పట్టాభిషేకమనర్చి రాజ్యాధికారమును అప్పగింపవలసిన యదనున అట్లు చేయకపోగా మీదు మిక్కిలి నిష్కారణముగా ఆ రాఘవుని నేను అడవుల పాలు చేయుట ఎనున్నది నిజముగా నాకు తగని పని. ధర్మాత్ముడైన శ్రీరాముడు పితృవాక్యమును శిరసావహించి మారు పలకక తదనుగుణముగా నడుచుకునుట అతనికే తగును. దుర్వృత్తమపి కః పుత్రం త్యజేద్భువి విచక్షణః కశ్చ ప్రవ్రాజ్యమానో వా నాసూయేత్ పితరం సుతః. కొడుకు ఎంతటి దుర్మార్గుడైనను తెలివిగల ఏ తండ్రి అతనిని పరిత్యజించును.
కుమారుడు ధర్మాత్ముడైనను అతని దూరము చేసుకున్న మూర్ఖుడనైన తండ్రిని నేనొక్కడనే. ఇంటి నుండి వెడలగొట్టబడిన ఏ సుతుడు తన తండ్రిని ద్వేషింపకుండును. తనను అడవుల పాలు చేసినను తండ్రిని పల్లెత్తు మాట అనని మహాత్ముడు శ్రీరాముడు ఒక్కడే. యదిమాం సంస్పృశేద్రామ సకృదద్య లభేతవా యమక్షయమనుప్రాప్త ద్రక్ష్యంతి నహి మానవా. నేను మరణించు లోపల నా రాముడు ఒక్కసారి నన్ను స్పృశించుట గాని కనీసము కనబడుట గాని జరిగినా ఎంత బాగుండును. లోకములో మరణించిన వారు ఎవ్వరునూ తిరిగి తమ ఆత్మీయులను చూడలేరు గదా. చక్షుషా త్వాం న పశ్యామి స్మృతిర్మమ విలుప్యతే దూతా వైవస్వతస్త్యైతే కౌసల్యే త్వరయంతి మాం అతస్తు కిం దుఃఖతరం యదహం జీవితక్షయే నహి పశ్యామి ధర్మగ్నం రామం సత్యపరాక్రమం. ఓ కౌసల్య, నా చూపు సన్నగిల్లినది, నిన్ను స్పష్టముగా చూడలేకున్నాను, నా జ్ఞాపక శక్తి నశించుచున్నది. ఇదిగో ఈ యమదూతలు నన్ను తొందర పెట్టుచున్నారు. నా ప్రాణములు పోవు లోపల ధర్మజ్ఞుడు సత్యపరాక్రముడు అయిన శ్రీరాముని చూచడి అదృష్టము నాకు లేదు గదా. ఇక ఇంతకంటెను తీరని దుఃఖము ఏముండును. తస్యా దర్శన జస్సోక సతస్యా ప్రతికర్మణ ఉచ్చోషయతి మే ప్రాణాన్ వారిస్తోకమివాతప. తీవ్రమైన ఎండ స్వల్పమైన నీటిని హరించివేయినట్లు నా మాటను జవదాటని శ్రీరాముని ఎడబాటు దుఃఖము నా ప్రాణములను తోడివేయుచున్నది. నతే మనుష్యా దేవాస్తే ఏ చారు శుభకుండలం ముఖం ద్రక్ష్యంతి రామస్య వర్షే పంచదశే పునః. పద్మపత్రేక్షణం శుభ్రు సుదంశ్రం చారునాసికం ధన్యా ద్రక్ష్యంతి రామస్య తారాధిపనిభం ముఖం. 14 సంవత్సరముల వనవాస దీక్షను ముగించుకొని 15వ సంవత్సరమున శ్రీరాముడు తిరిగి వచ్చినప్పుడు చక్కని కుండలములతో శోభిల్లడి అతని సుందర ముఖమును చూడగలిగడి వారు మానవ మాతృలు గారు. వారు నిజముగా దేవతలే. తామర రేకుల వంటి కనులతో చక్కని కనుబొమలతో అందమై పలువరసతో చూడముచ్చట గొలుపు నాసికతో విలసిల్లడి శ్రీరాముని ముఖము నిండు చంద్రుని వలె ఆహ్లాదకరమైనది. అట్టి రఘువరుని మోమును దర్శించడి వారు ఎంతయూ ధన్యాత్ములు. సదృశం శారదస్యేందో ఫుల్లస్య కమలస్య చ సుగంధి మమ నాథస్య ధన్యా ద్రక్ష్యంతి తన్ముఖం. నా చిన్నారి రాముని వదనము శరత్కాలమునందలి చంద్రుని వలె మనోగ్రమైనది. బాగుగా వికసించిన కమలము భంగి సువాసనలను వెదజల్లున్నది. అట్టి ముఖమును చూడగలుగువారు నిజముగా కృతార్థులు. నివృత్త వనవాసం తం అయోధ్యాం పునరాగతం ద్రక్ష్యంతి సుఖినో రామం శుక్రం మార్గగతం యథా. వనవాసానంతరము అయోధ్యకు విచ్చేసిన శ్రీరాముడు మూఢానంతరము శుక్రుని వలె తేజరిల్లుచుండగా ఆయనను దర్శించడి వారి భాగ్యమే భాగ్యము, యథార్థముగా వారి ఆనందమే ఆనందము. కౌసల్యే చిత్తమోహేన హృదయం సీదతీవ మే వేదయే నచ సంయుక్తాన్ శబ్దస్పర్శ రసానహం. ఓ కౌసల్య, తీరని పుత్ర దుఃఖముచే నా మనస్సు వికలమైనది, నా హృదయము శిథిలమగుచున్నట్లున్నది. జ్ఞానేంద్రియములతో కూడియున్న శబ్ద స్పర్శ రూప రసగంధముల అనుభవము నాకు కలుగుటలేదు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అనునవి జ్ఞానేంద్రియములు. కన్ను రూపమును, ముక్కు వాసనను, చెవి శబ్దమును, నాలుక రుచిని, చర్మము స్పర్శను తెలుసుకొనును. ఇప్పుడు ఆ జ్ఞానేంద్రియములు తమ పనులను చేయలేకున్నవి. చిత్తనాసాద్విపద్యంతే సర్వాణ్యేవేంద్రియాణి మే క్షీణ స్నేహస్య దీపస్య సంసక్తా రస్మయో యథా. నూనె అయిపోవటం వలన దీపకాంతులు ఆరిపోయినట్లు నా చిత్తము దెబ్బతినటం వల్ల ఇంద్రియములన్నీనూ పనిచేయుటలేదు. అయమాత్మ భవశోకో మామనాథమచేతనం సంసాదయతి వేగేన యథాకూలం నదీరయః. వేగముగా సాగిపో నదీ ప్రవాహము ధరలను కోసివేయినట్లు నాలో కట్టలు తెంచుకొని వచ్చుచున్న పుత్రశోకము నన్ను దిక్కులేని వానిగా నిశ్చేష్టుని చేయుచున్నది. హా రాఘవ మహాబాహో హా మమాయాస సనాసన హా ప్రియపుత్ర మే నాదా హాద్య క్వాసి గతస్సుత. అయ్యో కుమార రాఘవ, మహాబాహు, నా కష్టములను తొలగించువాడా, తండ్రికి అందయైనవాడా, నా గారాల తండ్రి, నన్ను ఇచట దిక్కులేని వానిని చేసి ఎక్కడికి వెళ్ళితివి. హా కౌసల్యే నశిష్యామి హా సుమిత్రే తపస్విని
హా నృశంసే మమామిత్రే కైకేయి కులపాంసిని. అయ్యో దీనురాలవైన ఓ కౌసల్య, ఓ సుమిత్ర, అయ్యో క్రూరురాలవు, నా పాలిట శత్రువు, వంశనాశకురాలవు అయిన ఓ కైకేయి, నేను ఈ లోకమును వీడి వెళ్ళుచున్నాను. ఇది రామస్య మాతుశ్చ సుమిత్రాయాస్య సన్నిధౌ రాజా దశరథశోచన్ జీవితాంతముపాగతం. దశరథ మహారాజు కౌసల్య సుమిత్రల సన్నిధియందు ఇట్లు శోకించుచు తనువును చాలించెను. యదాతు దీనం కథయన్ నరాధిపః ప్రియస్య పుత్రస్య వివాసనాతురః గతేర్ధరాత్రే వృషదుఃఖపీడితః తదా జహౌ ప్రాణముదారదర్శనః. ప్రియపుత్రుని వనవాస కారణముగా శోకమున మునింగిన దశరథుడు ఈ విధముగా దీనాలాపములను పలుకుచు అర్ధరాత్రి దాటిన పిమ్మట మిగుల దుఃఖపీడితుడై ప్రాణములను వీడెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుషష్ఠితమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 64వ సర్గము సమాప్తము.